కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. మొత్తానికి దసరాకు అనుకున్న చీరలు దసరా అయిపోయింది. దీపావళి అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతి దగ్గరకొస్తున్నది. సంక్రాంతి కాదు ఇంక మేము పండగలకిచ్చే పరిస్థితిని మొత్తము ది ఏంది చీరలు ఇచ్చే సంస్కృతిని మొత్తం కాంగ్రెస్ మార్చేసింది. ఇప్పుడు ఎప్పుడు చీరలు ఇస్తున్నారు మనం చూద్దాం. హైదరాబాద్‌లో నేడు లాంఛనంగా ప్రారంభించనున్నాయి. ఎందుకు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అనంటే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సో, ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకొని ఈ చీరలను పంచడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఈ చీరలను ఎందుకు పెంచారు అనంటే పేదలకు పండగ రోజు కట్టుకోవడానికి కూడా వాళ్ళకు కొత్త చీరలు చాలామంది కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. సో, ప్రభుత్వం నుంచెల్లి వాళ్ళకు ఆడపడుచులకు ఒక చీర ఇస్తే సంతోషంగా ఫీల్ అయితారు అని దసరా పండుగ అనేది తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ. ఈ పండుగ పూట అందరూ కొత్త వస్త్రాలు ధరిస్తారు. అయితే ఈ వస్త్రాలు ధరించడంలో పిల్లలకు కొనిపెడతారు తప్ప ఆ తల్లులు ఎక్కువ వరకు ఈ చీరలు కట్టుకోరు, చీరలు కొనరు. కొత్త వస్త్రాలు కొనరు. ఏదో ఉన్న వాటితోటి సర్దుకుంటారు, కుటుంబాన్ని వెళ్ళదీస్తారు అనే ఈ ఆలోచనతోటి ప్రతి మహిళ కూడా సంతోషంగా ఒక కొత్త చీర కట్టుకొని ఆ పండుగను సంపూర్ణంగా సంతోషంగా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతోటి గత ప్రభుత్వంలో ఈ పండగలకు ఈ కొత్త చీరలను అందించే కార్యక్రమాన్ని మహిళలకు చేపట్టారు. సో, దీని వెనక ఇంత మంచి ఒక ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దసరాకు ఇస్తామన్నారు. దసరాకు చీరలు రాలేదు. దీపావళికి ఇస్తామన్నారు. దీపావళికి చీరలు రాలేదు. అప్పటికే దసరా, దీపావళికి ఇందిరమ్మ చీరలు రెడీ అయినాయి ఇస్తున్నామంటేనే కొంతమంది ఏమన్నారు, బతుకమ్మ చీరలు అని మేము గతంలో గొప్పగా ఎందుకంటే ఆ బతుకమ్మ చీరలు కట్టుకుంటే రేపు మా బతుకు బాగుంటుంది అన్న ఒక సెంటిమెంట్ మాకు వర్కౌట్ అయింది. సో, ఈ బతుకమ్మ చీరల కోసం మేము కూడా ఆసక్తిగా ఎదురు చూసాము. బతుకమ్మ చీరలను కట్టుకొని బతుకమ్మ ఆటలు ఆడుకున్నాము, సంతోషంగా ఉన్నాము అని. కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇవ్వడము, ఇందిరమ్మ పేరుతోటి చీరలు ఇవ్వడము, బతుకమ్మ పేరు చీరలు తీసేయడం అనేది మాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే పండగ పూట ఇందిరమ్మ పేరుతోటి ఈ చీరలు కట్టుకోవడం మాకు ఇష్టం లేదు అని కూడా సోషల్ మీడియాలో అనేక చోట్ల కనిపించింది. సో, ఈరోజు ఏం చేశారంటే ఇక మీకు ఇందిరమ్మ చీరలు పండగ పూట కట్టుకోమంటున్నారు కాబట్టి ఇందిరమ్మ జయంతికే ఇస్తాను. ఇక కట్టుకుంటారా కట్టుకోరా మీరు వాటితోని ఏమన్నా చేసుకోరి, మీ కర్మ మీరు. నేను మాత్రం ఇందిరమ్మ జయంతి రోజే ఈ చీరలు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. సో, ఈ రోజు నుంచెల్లి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి దశలో బుధవారం నుంచెల్లి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఇందిరమ్మ జయంతి. ఆ రోజు ఎవరిది? సోనియమ్మ పుట్టినరోజు. సో, ఇందిరమ్మ జయంతి నుంచెల్లి సోనియమ్మ పుట్టినరోజు నవంబర్ 19 నుంచెల్లి డిసెంబర్ 9 వరకు ఈ మొత్తం కార్యక్రమంలో ఈ కోటి మందికి ఈ చీరలు ఇచ్చే ఇద్దరు కూడా. సో, మనం అట్లాంటిది ఈ సమాజంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ సెంటిమెంటు పండగలకు అవునన్న కాదన్న సెంటిమెంట్లు ఉన్నాయి. ఇప్పటికీ దేవాలయాలకు వెళ్ళడానికి సెంటిమెంట్లు ఉన్నాయి. సో, మన సంస్కృతిని పాటించడంలో ఒక సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ సెంటిమెంట్లన్నిటిని పక్కన పెట్టి ఇద్దరు మహిళలకు సంబంధించిన పేర్లతోటి ఈ ఇందిరమ్మ చీరలను పంచాలనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టారు. మరి జనము ఈరోజు తెలంగాణ మహిళలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఆ ఇచ్చే చీరలు ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఆ చీరలను వేటికి వాడతారు, గతంలో కూడా రకరకాల వాటికి వాడడం జరిగింది, ఇప్పుడు ఇంకెట్లా వాడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. చీరల పంపిణీ ప్రక్రియ రెండవ దశలో 1వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి మళ్ళీ ఇంక రెండవ దశ కూడా ఉన్నది. ఏది? మార్చి. సో, పట్టణ ప్రాంతాల్లో అందజేయాలని మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీ. మిగతాది ఏంది? ఇది ఇవాళ ఒకటేసారి అయిపోయేది లేదు. ఇప్పుడు నవంబర్లో మొదలై డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 6 నెలల పాటు చీరలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మహిళా సంఘాల సభ్యులకే కాకుండా అర్హులైన ప్రతి మహిళకి ఇందిరమ్మ చీర. సో, మొత్తానికి ఇంతకుముందు మహిళా సంఘాల సభ్యులకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా వెంటనే మార్చేశారు. సో, పేదోళ్ళందరికీ ఇవ్వాలి 55 లక్షల చీరలు. కోటి మందికి చీరలు ఇస్తామన్నారు. అయితే ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇచ్చే కార్యక్రమం కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతానికి 55 లక్షల చీరలు మాత్రమే సిద్ధమైనవి. ఏది
వాస్తవానికి దసరాకి ఇస్తామనుకున్నారు. అంటే ఇప్పటికే 55 లక్షల చీరలు తయారైనాయంటే దసరా నాటికి వీళ్ళు చేసిన హంగామాకు నిజమేమో ఇస్తారనుకున్నారు. అప్పటికి ఈ లెక్కన 5 లక్షల చీరలు కూడా కానట్టే. సో, 322 కోట్లతో సిరిసిల్లలో చీరల తయారీ ప్రారంభమైంది. ఇప్పటివరకు 55 లక్షల చీరలు తయారైనాయి. మరో 5 లక్షలు సిద్ధమవుతున్నాయి. ఇయాల బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరము ఈ ఇందిరమ్మ చీరలను అందజేస్తారు. హైదరాబాద్ సమీపంలోని 4 జిల్లాలకు చెందిన 500 మహిళలతోటి ఈ సభ నిర్వహిస్తున్నారు. సో, నేడు మార్గదర్శకాలు ఏమని చీరల పంపిణీకి సెర్పో ఆదేశాలు బుధవారం నాటి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా మహిళా సంఘాల సభ్యులను సమీకరించాలని నిర్ణయించారు. సో, ఈ రకంగా ఇట్లా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరెవరికి ఇవ్వాలే, ఏం సంగతి అని ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో మార్చి వరకు ఈ ఇందిరమ్మ చీరలను ఇవ్వాలే. సో, డిసెంబర్ 9వ తేదీన ఇవ్వాలే. ఏది సోనియా గాంధీ బర్త్‌డే రోజు, ఇందిరమ్మ జయంతి రోజు, ఇంకా ఎన్ని జయంతులొస్తాయో, ఎన్ని బర్త్‌డేలొస్తాయో చూడాలే. మొత్తానికి ఇందిరమ్మ చీరలు మాత్రము పేదలకు చేరే మార్గం ఒకటి. అయితే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం సంతోషమైనప్పటికిని అది సమయం, సందర్భం లేకుండా సో, వాళ్ళకు నచ్చిందే ఒక బతుకమ్మ చీరల ఒక సంప్రదాయాన్ని ఈరోజు గత ప్రభుత్వంలో అనుసరించిన ప్రతి సంప్రదాయాన్ని, ప్రతి విధానాన్ని నేను ధ్వంసం చేస్తాను. నేను ప్రతిదానికి ఒక కొత్త సంస్కృతిని తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ పేర్లు మార్చే కార్యక్రమం ఉన్నదో, ఏదైతే వాళ్ళు చేసిన కార్యక్రమాలను తీసేయడము, ఆ పథకాలను లేకుండా చేయడము, ఆ పథకాల యొక్క పేర్లు మార్చడము, ఇట్లాంటి వాటిలలో ఇప్పుడు ఇందిరమ్మ చీరలు, బతుకమ్మ చీరలు పోయి ఇందిరమ్మ చీరలైనాయి. దసరా పండగకు పోయి ఇందిరమ్మ జయంతికి వచ్చేసినాయి. ఇది దసరా పండగకు వారం రోజులు ఇచ్చే చీరలు ఇప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు 5 నెలల పాటు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. సో, ఈ రకంగా ఇందిరమ్మ చీరల వ్యవస్థ బతుకమ్మ చీరల నుంచి మొత్తము పూర్తిగా రూపు మార్చుకున్నది. దీని పట్ల జనాలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.